ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అయితే ఇప్పుడు ఆంధ్రాలో మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కదా, మరి దానికి సంబంధించి డీటెయిల్ వివరణ ఒకసారి గురువు గారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువు గారు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా దాదాపు 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఒకసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈసారి ప్రమాణ స్వీకారం డేట్ ముందుగా 9వ తారీఖున అన్నారు, తర్వాత ఎందుకు మార్చారో మళ్ళీ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నారు. అయితే ఆ ముహూర్త బలం ఎలా ఉంది ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజు? ఆ రోజు ప్రమాణ స్వీకారం ముహూర్తం కనుక చూసుకున్నట్లయితే సింహ లగ్నంలో పడిందండి. 12వ తారీఖు సింహ లగ్నంలో పడింది. లగ్నం నుంచి 2వ స్థానంలో అంటే ధనస్థానంలో కేతు ఉన్నాడు. అదేవిధంగా సప్తమంలో శని, అష్టమంలో రాహు, భాగ్యస్థానంలో కుజుడు, దశమ స్థానంలో 4 గ్రహాలు. లాభంలో మనకి పునర్వసు నక్షత్రంలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. చంద్రుడు అక్కడ ఉన్నాడు. అయితే ఈ 9వ తేదీ ప్రమాణ స్వీకారం డేట్ నేను ఫస్ట్ చూసి ముహూర్తం చూసినప్పుడు చాలా అద్భుతమైన ముహూర్తం పెట్టారు అనుకున్నా. 9వ తారీఖు 9వ తేదీ ఇంకా అందులో ఇంకా అద్భుతం, ఇంకా దానికి తిరుగులేదు. కానీ ఎప్పుడైతే 12వ తేదీకి వచ్చేసిందో, మఖా నక్షత్రంలోకి వచ్చిందో, అది సింహలగ్నంలో కనుక పెడితే లగ్న శుద్ధి ఉండదు. ఎందుకంటే ఏదైనా ఒక ప్లానెట్ లగ్నంలో ఉన్నప్పుడు 12వ అధిపతి లగ్నంలో కనుక ఉంటే, ఒకవేళ సింహలగ్నంలో కనుక పెడితే దాని మీద శని దృష్టి ఉంది. డైరెక్ట్గా శని దృష్టి ఉండడం వేరు, ఒక గ్రహం అక్కడ ఉన్నప్పుడు దాని మీద శని దృష్టి పడడం వేరు. ఆ గ్రహం ఆ యొక్క శని సంబంధించిన దాన్ని లాక్కుంటుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది 9వ తేదీ ముహూర్తంలో చంద్రబాబు నాయుడు గారిది దశమంలో రవి ఉండడం, 4 గ్రహాలు దశమంలో ఉండడం. 12వ తేదీ కూడా 4 గ్రహాలు దశమంలో ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే ఏమవుతుందంటే అక్కడ మనం డేట్ని కనుక తీసుకున్నట్లయితే అతనికి 9వ సంబంధించినటువంటిది బాగా కలిసి వచ్చిన నెంబర్. ఎందుకంటే మనము ఒక 8 నెలల క్రితం ఆల్రెడీ ఒక వీడియోలో క్లియర్గా రివీల్ చేసేవారు. జైలుకి వెళ్ళినప్పుడు ఇతనికి జైలుకి వెళ్ళడమే కలిసి వస్తుంది. బికాజ్ ఆఫ్ జైలు జీవితం ద్వారా ఇతనికి కుజుడు యోగకారకుడు అయ్యాడు. ఇతని జాతకంలో కుజుడే పాత్ర పోషిస్తున్నాడు అని చెప్పడం జరిగింది. మొన్న మీరు కనుక ఎలక్షన్ డేట్ రోజు కూడా మీరు కనుక చూసినట్లయితే ఆ రోజు మంగళవారం అయింది. అవును, ఆయన జైలు నుంచి రిలీజ్ అవ్వడం మంగళవారం. మొన్న ఎలక్షన్ రోజు మంగళవారం. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, అతని జన్మజాతకంలో వృషభ లగ్నం లేదా వృషభ రాశి నుంచి తీసుకున్న కుజుడు పంచమంలో రాజకీయ యోగాన్ని ఇచ్చేవాడు ఆయన అయ్యాడు కేతుతో కలిసి ఉండి. సో ఇవి 1 by 1 కనుక మనం చెక్ చేసుకుంటూ వెళ్తే కుజుడు పాత్ర అది నెంబర్ రూపంలోని, వారం రూపంలోని, గ్రహ రూపంలో అయింది. 9వ తేదీకి కూడా కుజుడే కారకుడు. సో రిజల్ట్ డే కూడా మంగళవారం అయింది. 9వ తేదీకి కూడా కుజుడు కారకుడు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే 9వ తేదీ చేసుకోవడం బెటర్. మరి 2 లగ్నాలకి అంటే లగ్నం ఒకటే అవుతుంది, బట్ చంద్రుడు మారుతున్నాడు, మనకి నక్షత్రం మారిపోతుంది. నేను అనేది ఏంటంటే ఈ చంద్రుడు లగ్నంలో ఉండగా శని దృష్టి పడ్డప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ మనం ప్రాక్టికల్గా కొన్ని కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు చూడండి ఆంధ్రాలో ఫండ్ లేదు ప్రజెంట్. మనకి అక్కడి నుంచి ఫండ్ రావాలి, అక్కడి నుంచి సెంట్రల్ ఫండింగ్ చేయాలి. అప్పుల పాలైపోయినటువంటి రాష్ట్రంగా ఉంది ప్రజెంట్. ఇప్పుడు ప్రజలందరూ వెంటనే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈయన ఏదో మారారు, ఈయన ఏదో చేస్తారు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇది స్లో మూమెంట్ ఉంటుంది శని యొక్క దృష్టి ముహూర్తం మీద ఉండడం వల్ల. అది 9కైనా 12కైనా ముహూర్తం యొక్క ప్రభావం ఎంత ఉంటుందంటే, మీరు కనుక లాస్ట్ టైం జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తాన్ని కనుక తీసుకొని దశలు కట్టినట్లయితే ఇట్స్ వెరీ క్లియర్. 2023 అక్టోబర్ నవంబర్ మాసం నుంచి ఆ దశరీత్యా శని వచ్చాడు అక్కడికి, అంతర్దశలో శని వచ్చాడు ముహూర్తానికి. సో శాటర్న్ పంచమ స్థానంలో ఆ రోజు ముహూర్తంలో ఆయన కూడా సింహలగ్నంలోనే చేశాడు. శనికేతులు కలిసి ఉన్నారు. శని యొక్క అంతర్దశ ముహూర్తంలో ఎప్పుడైతే అంతర్దశానాథుడిగా వచ్చాడో దశ కడితే దాని ప్రాబ్లమాటిక్ అయింది. అంటే అందుకే ఇంకా 5 years తర్వాత క్లోజ్ అయిపోయింది ఇంకా అక్కడికి. మరలా నేననేది ఏంటంటే ఇక్కడ లగ్న శుద్ధి అని ఉంటుంది ముహూర్తంలో, పంచకరహితం అని ఉంటుంది ముహూర్తంలో. ఆ లగ్నశుద్ధిని పంచకరహితాన్ని తీసుకుంటే 9, 12 2 మంచి ముహూర్తాలు అయినప్పటికీ కూడా 12వ తేదీ ఉండేటువంటి ముహూర్తం కొంచెం నిందలని ఎక్కువగా ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే అమ్మా సర్వసాధారణంగా ఒక సీఎం మారారనగానే వీళ్ళు వెంటనే వెయిటింగ్
మాకేదో చేస్తాడు, ఇంకేదో కొత్త మార్పులు వస్తాయి అనేటువంటి. ఎందుకంటే పబ్లిక్ సహజంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకు మార్చేశారంటే వాళ్ళకి నచ్చకే మార్చేశారు. వాళ్ళు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి మార్చి ఉండొచ్చు. రకరకాల కారణాలు ఉంటాయి, ఒకటే కారణం అని కాదు. అయితే ఆ మార్చేటువంటి దాంట్లో కూడా కుజుడు ప్రభావం ఎక్కువగా ఏమో నెగిటివ్గా ఏమో జగన్ గారికి వచ్చింది, కుజుడు ప్రభావం ఆయన పాజిటివ్గా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు 9వ తేదీయే కుజుడు స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇప్పుడు ఉన్నప్పుడు లగ్నం నుంచి సహజంగానే సింహలగ్నానికి యోగకారకుడు కుజుడు ఉన్నప్పుడు ఆ ముహూర్తంలో చేసుకోవడం అనేటువంటిది మంచిది. అంటే 9వ తేదీ చేసుకోవడమే మంచిది. 12వ తేదీ ఒకవేళ ముహూర్తం వాళ్ళు ఏదైనా లగ్నం మార్చినా టైం మార్చినా అప్పుడు మళ్ళీ చూద్దాం. వాళ్ళు ఏదైనా టైం మార్చారనుకోండి, ఇప్పుడు ఈ టైం కాదు ఇంకో టైం అన్నప్పుడు అప్పుడు మళ్ళీ కావాలంటే దాని మీద బలం ఎలా ఉంది, దానికి దశలు ఎట్లా ఉన్నాయి ఏర్పడ్డాయి అనేటువంటిది మనం దాన్ని బట్టి చూసుకోవాలి. ఓకే, సో మార్చే అవకాశాలు కూడా ఉన్నాయంటారు. 12వ తేదీకి అయితే మార్చారు, 9 అన్న వాళ్ళు 12కి మార్చారు. ఆయన అదృష్టం బాగుంటే 9కి చేసుకుంటేనే మంచిదని నా ఉద్దేశం. సో లేదా ఇంకొక తేదీ మరి అది ఇంకా అద్భుతంగా ఉంటే మరి. ఎందుకంటే అమ్మ మనం మోడీ గారిది కూడా ప్రమాణ స్వీకారంలో 8 o'clock కాకుండా 7:30 ఈజ్ ద బెస్ట్ అని చెప్పుకున్నాం. అంటే ఆర్ద్ర నక్షత్రంలో చేసుకోవడం మంచిది. అతను పునర్వసు కాకుండా, ఇక్కడ నేను తారాబలాలు చెప్పట్లేదు, డిపెండ్ ఆన్ పంచగ్రహితం. పంచగ్రహితం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు తారాబలం కంటే కూడా. కాబట్టి ఇది పాటించాలి. ఇతను 12 కంటే 9కి ఇస్తే కుజ బలం పెరుగుతుంది, ఈయన నిలబడతారు. ఓకే, సో 12 కన్నా 9కి ఇస్తే. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే డేట్ అనేది ఆయన ముందు చేసేసుకుంటే ఇంకా మరింత అదే రెమెడీ కింద వస్తుంది. మంచిది, 9వ తేదీ బాగా పనిచేస్తుంది. 12 కంటే కూడా 12 నిందలు వస్తాయి, అనవసరమైన నిందలు. ఇప్పుడు ఎంత పని చేస్తున్నా అక్కడ ఒక రోజులో 1 నైట్లో ఏది మారిపోదు కదా. ఎందుకు అనవసరంగా నిందలు పడాలన్న ఉద్దేశం. ఇంత కష్టపడి తెచ్చుకుంది ఎందుకు నిందలు పాలవ్వాలని. ఎందుకంటే ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఎక్కడ మనం దొరుకుతారా అని చెప్పి చూస్తారు. అది కామన్, ఎవరు వచ్చినా అది కామన్. అది సో ఆల్రెడీ రాళ్ళు వేయడానికి రెడీగా ఉంటారు కదా కామన్ గా. సో ఇప్పుడు ప్రజల నుంచే వేయించే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకుంటే మంచిది. చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః. ఎస్, చూసారు కదండి. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం బలం ఎంత, సో దీనికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ గురూజీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, పర్సనల్ గా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.